హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? డైలీ బ్లాగ్కి స్వాగతం. ఈరోజు మా పాపను లేమ్మనంటే లేస్తలేదు. అది బెడ్లో నుంచి వచ్చింది, ఇక్కడ సోఫాలో పడుకున్నది. లేరా అంటే లేస్తలేదు. ఆగు డాడీ, 5 నిమిషాలు డాడీ, 5 నిమిషాలు డాడీ అని హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా లేస్తలేదు. డాడీ 5 మినిట్స్ అంటుంది. ఇట్లనే ఒక అరగంట నుంచి పడుకునే ఉంటుంది. బయటకు వచ్చింది, సోఫాలో కూర్చొని హాల్లో పడుకున్నది. కథ లేస్తలేనే లేదు. నేను హాల్లో వండుకోలే. హాయ్ ఫ్రెండ్స్, నేను అంత రెడీ అయి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. ఇదేమో వీడియో తీసాను నేను. అయితే మా ఇంటి పక్కకే చెరువు కట్టు ఉంది. అయితే తీస్తున్నాను వీడియో. బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్, మీరే చూడండి. ఆ బ్యూటిఫుల్ నేచర్లా మంచిగా పోతున్నాం. సౌండ్ ఎఫెక్ట్స్ మంచిగా ఉన్నది. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మంచిగా బ్యూటిఫుల్గా బాగుంది ఫ్రెండ్స్. ఆ గ్రీనరీ, ఆ బ్లూ స్కై, అది చెరువు కట్ట ఎంత మంచిగా ఉంది ఫ్రెండ్స్. నేను మా డాడీని బతిలాడాను ఫ్రెండ్స్. డాడీ ప్లీజ్ డాడీ వీడియో తీస్తా డాడీ, నువ్వు ఈ ఫోన్ ఇవ్వవా అని బతిలాడాను ఫ్రెండ్స్. మా డాడీ ఫైనల్గా ఒప్పుకున్నాడు. అయితే వస్తుంటే తీసాను, కానీ చాలా బాగుంది. ఇందాక పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అయితే అవి పైన నెంబర్స్ వేశారు. అవి లైట్కి నైట్ టైముకి లైట్ కావాలని మేము ఆడ పెట్టాము. పెడితే అక్కడ మంచిగా కలర్స్ వేస్తా అన్నారు, కానీ వేయలేదు. ఒకటి అట్లా ఎల్లో కలర్ వేసి నెంబర్ వైజ్గా వేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది, కానీ అయినా కూడా మంచిగా ఉంది. మళ్ళీ వైట్ కలర్ వేసారు లాస్ట్కి ఫుల్ రోజులకి. తర్వాత మేము వెళ్తుంటాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మా స్కూల్ వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసిన. ఇగోండి ఫ్రెండ్స్, బాయ్. బాయ్ డాడీ. బాయ్ సిరి. ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. మా పాపని తీసుకురావడానికి స్కూల్ కాడికి వచ్చిన. ఇంకా ఇప్పుడే జాతీయ గీతం పాడిండ్రు, జనగణమన అయిపోయింది, బెల్ అయిపోయింది. ఇక మా పాప సెకండ్ ఫ్లోర్ నుంచి రావాలి, కిందికి వస్తుంది కావచ్చు, పైన కనబడతలేదు. ఆ బ్యాగ్ వేసుకొని సెకండ్ ఫ్లోర్ నడవాలి, కింద పెట్టలేదు వాళ్ళు. సెకండ్ ఫ్లోర్ రోజు ఎక్కాలి దిగాలి. లిఫ్ట్ లేదు, ఏం లేదు. చాలా బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, కష్టం అవుతుంది డాడీ అని. ఓసారి నేను తీసుకెళ్ళి అక్కడ పైకి వెళ్ళి ఇచ్చేసి వస్తా బ్యాగు. ఫోర్త్ క్లాస్ కదా, పెద్దోళ్ళు కదా అని బ్యాగ్ ఇస్తలేరు వాళ్ళు, ఆయమ్మ వాళ్ళు. మేము ఓసారి తీసుకుపోయిస్తాం. ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఎక్కడమే. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇంకా రానట్టున్నది. ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి దిగాలి. పిల్లలు ఏమో చిన్నోళ్ళు, బ్యాగ్ ఏమో బరువు ఉంటుంది. ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి దిగాలంటే ఇబ్బంది పడుతుంది డాడీ, కష్టం అవుతుంది డాడీ అని చెప్తుంది. అందరు పిల్లలు అలానే ఉన్నారట దాదాపు. వస్తున్నట్టుంది మా సిరి. కిందికి దిగింది, అక్కడ నిల్చొని ఉన్నది, వస్తుంది ఇక. చూడనట్టున్నది, వస్తలేదు. నాకు తెలియకుండా వీడియో తీస్తున్నా, వచ్చేది బంగారు తల్లి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటికి వచ్చేసా. మా డాడీ నాకు చెప్పకుండా వీడియో తీశాడు. నేను ఇంటికి వచ్చేసా. ఆగండి, చెప్పలు చేసి రెడీ అయ్యి వస్తాను. ఆగండి. హాయ్ ఫ్రెండ్స్, నేను హోంవర్క్ రాసుకుంటున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకున్నా. నా డ్రెస్ క్యూట్గా ఉంటే కామెంట్స్లో పెట్టండి క్యూట్గా ఉందని. ఇప్పుడు హోంవర్క్ స్టార్ట్ చేద్దామా. ఈరోజు హోంవర్క్ ఏంటంటే హిందీ ఒక్కటే ఉంది. అది 6th లెసన్, రీడ్ అండ్ రైట్ మీనింగ్స్, 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఫర్ ST అని ఉంది ఫ్రెండ్స్. అవ్వండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు నేను హోంవర్క్ రాసాక మీతో మాట్లాడతాను. ఆగండి, మళ్ళీ చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా మమ్మీ స్నాక్ ఏం చేసిందంటే పానీపూరి చేసింది. చాలా కారంగా ఉంది ఫ్రెండ్స్, నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. చూసుకోండి మీరే, నా కళ్ళండి చూడండి, ఫుల్ నీళ్ళు వచ్చాయి. అయితే వాటర్ తాగాను, కొంచెం సెట్ అయింది. చాలా బాగుంది. కానీ పానీపూరి కారమైనా కూడా కానీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఇక తర్వాత పడుకున్నాను ఫ్రెండ్స్. రేపు పొద్దుగాల స్కూల్కి లేవాలి. మళ్ళీ పొద్దుగాలకు వెళ్తాం ఫ్రెండ్స్. డ్రెస్ స్నాక్ తినేసి ఇప్పుడు పడుకున్నాను. పొద్దున్న లేవాలి చక్కన. బాయ్ ఫ్రెండ్స్, పొద్దున వెళ్దాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.